నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అయితే సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా అండ్ వెరీ సింపుల్గా కరకరలాడుతూ క్రంచీగా ఈ పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పిండి వంటల్లో ఈ పప్పు చెక్కలు అనేటివి చాలా ప్రత్యేకం. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా టేస్టీగా ఉంటాయి కాబట్టి కరకరలాడుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఈ సంక్రాంతి పండగకి ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి. చాలా చాలా అయితే బాగుంటాయి. ఈ పండగకి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. సో ఈ పప్పు చెక్కలు చేయడానికి నేనైతే హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకొని చేస్తున్నాను. హాఫ్ కేజీకి మనం తగినట్టుగా కొలతలు అయితే చూసేద్దాం. ఈ కొలతల్లో మీరు మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక వెడల్పాటి ఒక ప్లేట్ ని తీసుకొని అందులో మన బియ్యం పిండిని జల్లించుకోవాలి. సో బియ్యం పిండి మరీ ఎక్కువ పెద్దగా ఉండకూడదండి. మనం జల్లిస్తే మనకి జల్లిడికి వచ్చేంత సన్నగా పట్టించుకోవాలన్నమాట, మిషన్ కానీ మిక్సీలో కానీ. సో ఇలా చక్కగా జల్లించుకున్న తర్వాత పిండిని ఇలా జల్లించుకోక ముందే మనం ఈ పప్పు చెక్కలు స్టార్ట్ చేసే ముందే కటింగ్ లోనే ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాం కదా. హాఫ్ కేజీ బియ్యం పిండికి 20 to 25 grams ఆఫ్ పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలి. దీంతో పాటే సగ్గు బియ్యం కూడా ఒక 20 to 25 grams తీసుకొని శుభ్రంగా 1 లేదా 2 సార్లు వాటర్ తో కడిగి ఇది కూడా 2 గంటల ముందే నానబెట్టుకోవాలన్నమాట. సో సగ్గు బియ్యం నానడానికి టైం పడతాయి కాబట్టి సో 2 గంటల ముందే మినిమం నానబెట్టుకోవాలి. మనం ఇలా జల్లించుకున్న బియ్యం పిండిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూసేద్దాం. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇలా పచ్చిమిర్చి ఒక 6 నుంచి 7 దాకా వేసేసుకుందాం. సో మీ కారాన్ని బట్టి చూసి వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసేసుకొని వేసేసుకుందాం. దీంతో పాటే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని పీల్ తీసి శుభ్రంగా కడిగి అల్లం ముక్క కూడా వేసేసుకోవాలి. ఈ రెండు ఇప్పుడు మిక్సీలో గచాపచాగా మనం రుబ్బుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కారాన్ని అయితే ఈ బియ్య పిండిలోకి అయితే వేసేసుకుందాం. తర్వాత అయితే కరివేపాకు కొద్దిగా ఇలా తిని వాటర్ లో శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ పెద్దగా కట్ చేసి వేసారంటే మనం నూనెలో వేసేటప్పుడు కరివేపాకు బయటకి విడిపోయి అక్కడ హోల్ వస్తుంది అనమాట మన పప్పు చెక్కల్లో. అలా రాకుండా సన్నగా కట్ చేసుకోండి. అలాగే దీంతో పాటే 2 tablespoons ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకుందాం. దీంతో పాటే నేను కారం కూడా కొంచెం వేసేస్తున్నాను. సో నేను పచ్చిమిర్చి ప్లస్ ఎండు కారం 2 తీసుకుంటున్నాను అనమాట. కాంబినేషన్ లో ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది అనమాట. అలాగే మనకి రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడైతే ఒక 1/2 tablespoon వేసేస్తున్నాను. దీంతో పాటే ఒక 2 tablespoons నేను బటర్ ని కరిగించి వేసేస్తున్నాను అనమాట. సో మీరు బటర్ అయినా అవైలబుల్ లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా లైట్ గా వేడి చేసి వేసుకోవచ్చు, లేదంటే వంట నూనె అయినా లైట్ గా వేడి చేసి 2 tablespoons వేసుకోవచ్చు అనమాట. దీంతో పాటే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం అండ్ ఆల్సో పెసరపప్పు 2 వేసేసేయాలి. చూసారా నానిపోయాయి అనమాట మన సగ్గు బియ్యం పెసరపప్పు. సో రెండింటిని ఇందులో వేసేసుకోవాలన్నమాట చక్కగా ఇలాగా. ఈ 2 వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని వీటితో కలుపుకోవాలి. సో కలపడంలోనే ఉందండి మన పప్పు చెక్కల రుచి అండ్ టేస్ట్ అంతా. మనం వేసిన బట్టర్ ఇవంతా అయితే పిండికి అనువనువన పట్టేలాగా ఇలాగైతే మీరు బాగా కలుపుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు కలుపుకుంటేనే బాగా మనకనేది ఆ బటర్ బాగా పిండికి పడుతుంది అనమాట. ఇలా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వేడి నీళ్లు పక్కన కాచేసి సో కొద్ది కొద్దిగా వేస్తూ అయితే మనం కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవాలన్నమాట. సో చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్ గా ఉండకూడదు అనమాట. బాగా మసలేలాగా కాగబెట్టాలి. సో అవి కొంచెం ఆరిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పిండిలోకి పోసుకొని కలుపుకోవాలన్నమాట. పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. సో తర్వాత ఇలా చిన్న చిన్న గుళ్ళు చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో అంతా ఒకేసారి అయితే గుళ్ళు చేసుకోవద్దండి, ఎందుకంటే పిండి ఆరిపోకూడదు. ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్. పిండి ఆరిపోయిందంటే మనకి ఈ పప్పు చెక్కలు సరిగా రావన్నమాట. సో అందుకని ఒక తేమ బట్ట కప్పి ఉంచండి. పప్పు చెక్కలు అయితే ఒత్తడానికి ఒక పీట తీసుకొని ఒక కవర్ వేసి ఆ కవర్ కి నూనె అంటించి 2 వైపులా తర్వాత ఒత్తామనుకోండి, చూడండి చక్కగా వచ్చాయి కదా. మీ దగ్గర ఉన్న పిండి మొత్తం కొద్ది కొద్దిగా మనకి ఇలాగ పప్పు చెక్కలు షేప్ చేసేసుకొని తర్వాత అయితే ఇప్పుడు మనం ఒక బాండిల్ పెట్టుకొని గ్యాస్ మీద మన పప్పు చెక్కలు డీప్ ఫ్రై కి కావాల్సిన నూనె అయితే పోసేసుకోవాలి. సో నూనె ఒక 10-15 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టామంటే నూనె కాగిపోతుంది. సో ఇప్పుడు మనం చేసుకున్న పప్పు చెక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఈ పప్పు చెక్కలు ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పప్పు చెక్కలు ఎర్రగా రావు, సరిగా కాలవన్నమాట. ప్యాన్లో ఎన్ని పప్పు చెక్కలు అయితే పడతాయో అన్ని వేసుకొని ఒక సైడ్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పప్పు చెక్కల్ని తీసేస్తూ మీ దగ్గర ఉన్న పప్పు చెక్కల క్వాంటిటీ మొత్తం ఇలానే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతేనండి, కరకరలాడే కమ్మనైన పప్పు చెక్కలు ఈజీగా రెడీ అయిపోతాయి. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ స్పైసీని తినడానికి ఇష్టపడతారు కూడా. సో చూడండి ఎంత కరకరలాడుతూ అయితే మన ఉప్పు చెక్కలు వచ్చాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. సో తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేసి కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.